నిన్నటి వరకు భూమి మీద జియో పాలిటిక్స్లో మన ఇండియా కోసం అగ్రరాజ్యాలు పోటీ పడితే ఇప్పుడు ఆ పోటీ ఏకంగా అంతరిక్షానికి అంటే చంద్రుడి మీదకి చేరింది. అవును, అమెరికా సడన్గా ఇండియాకి ఒక మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఇచ్చింది. అదే నాసా వాళ్ళ మూన్ బేస్ ప్రోగ్రామ్. అసలు అమెరికాకి స్పేస్లో ఇండియా ఎందుకు కావాలి? నాసా ప్లాన్ ఏంటి? దీనివల్ల ఇస్రోకి వచ్చే లాభం ఏంటి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా ఇండియాలోని అమెరికా అంబాసిడర్ మన ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారితో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఇండియా అమెరికా స్ట్రాటజిక్ కోఆపరేషన్ని స్ట్రాంగ్ చేయడం కోసం ఈ మీటింగ్ జరిగింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మీటింగ్ గురించి పెట్టిన ట్వీట్కి ఎవరు రిప్లై ఇవ్వకుండా కామెంట్స్ని డిసేబుల్ చేశారు. పైగా మాన్సూన్ సెషన్ ఆఫ్ పార్లమెంట్లో విదేశీ ఫండింగ్కి సంబంధించిన ఎఫ్సిఆర్ఏ బిల్ పాస్ అవ్వకుండా జేపీసీకి వెళ్ళిపోతుంది అని కన్ఫర్మ్ అయిన టైంలో ఈ మీటింగ్ జరగడం చాలా ఆసక్తికరం. కానీ ఈ మీటింగ్ జరిగిన వెంటనే అమెరికా నుంచి ఒక సంచలన ప్రకటన వచ్చింది. అదేంటంటే నాసా మన ఇస్రోని తమ మూన్ బేస్ ప్రోగ్రాంలోకి అఫీషియల్గా ఇన్వైట్ చేసింది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే అమెరికా చంద్రుడి మీద నిర్మించబోయే పర్మనెంట్ బేస్లో ఇండియా పార్ట్నర్షిప్ని మేము కోరుకుంటున్నాము అని. ఇక్కడే మీకు ఒక విషయం గుర్తుకు రావాలి. కరెక్ట్గా దీనికి ఒక రోజు ముందే రష్యన్ ఆస్ట్రోనట్స్ స్పేస్ నుంచి మన ఇండియన్ ఫ్లాగ్తో ఒక స్పెషల్ మెసేజ్ పంపారు. ఆ మరుసటి రోజే నాసా నుంచి ఆ ఆఫర్ రావడం చూస్తుంటే ఇండియా ఎవరి వైపు ఉండాలి అనే విషయంలో రష్యా అండ్ అమెరికా మధ్య ఎలాంటి పోటీ నడుస్తుందో మనకు అర్థమవుతుంది. అసలు నాసా ఆఫర్ ఏంటో అర్థం చేసుకోవాలంటే మనం ఆర్టెమిస్ అకార్డ్స్ గురించి తెలుసుకోవాలి. నాసా వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఈ ఆర్టెమిస్ అకార్డ్స్ అనేది ఫ్యూచర్లో అంతరిక్షంలో ఏ దేశం ఎలా నడుచుకోవాలి, ఇందులో అమెరికా, ఫ్రాన్స్, ఇండియా, బంగ్లాదేశ్ లాంటి దేశాలు సైన్ చేశాయి. కానీ ఇందులో చైనా ఉండదు. ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారం నాసా చైనాతో స్పేస్లో ఎలాంటి కోఆపరేషన్ పెట్టుకోకూడదు. చైనాకి కూడా ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయడం ఇష్టం లేదు. పాకిస్తాన్ లేదా ఆఫ్రికన్ దేశాలు కూడా ఇందులో లేవు. కానీ ఇండియాకి ఇప్పుడు వచ్చిన ఆఫర్ ఈ అకార్డ్స్ కంటే చాలా స్పెషల్. అమెరికా ప్లాన్ ఏంటంటే 2028 ఎండింగ్ లేదా 2029 స్టార్టింగ్ నాటికి చంద్రుడి మీద పర్మనెంట్ మూన్ బేస్ని నిర్మించాలి అని. ఇది నాసా వాళ్ళ ఆర్టెమిస్ మిషన్లో భాగం. ఈ మిషన్లో మొత్తం 5 ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ నెంబర్ 1 ఆర్టెమిస్ 1, మనుషులు లేకుండా ఒక స్పేస్ షిప్ వెళ్ళి చంద్రుడి చుట్టూ తిరిగి రావడం. ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ నెంబర్ 2 నాసా ఆస్ట్రోనట్స్ వెళ్ళి చంద్రుడి దగ్గర ఫ్లై బై చేసి రావడం. ఫేజ్ నెంబర్ 3 2027లో జరగబోయే ఈ ఫేజ్లో నాసా మూన్ స్పేస్ మీదకు ల్యాండర్స్ని పంపుతుంది. ఫేజ్ నెంబర్ 4 దశాబ్దాల తర్వాత మళ్ళీ మనుషులను చంద్రుడి మీదకు పంపుతుంది. ఫేజ్ నెంబర్ 5 ఇక్కడే మన ఇండియా ఎంట్రీ ఇస్తుంది. ఈ ఫేజ్లో అమెరికా ఆస్ట్రోనట్స్ని చంద్రుడి మీదకి తీసుకెళ్లి అక్కడ ఒక టెంపరరీ మూన్ బేస్ని కట్టి దాన్ని పర్మనెంట్ బేస్గా మారుస్తారు. చైనా అండ్ రష్యాకి కూడా ఇలాంటి ప్లాన్స్ ఉన్నా ప్రాక్టికల్గా నాసా ప్లాన్స్ మాత్రమే రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నాయి. మరి నాసాకి ఈ మిషన్లో ఇండియాని ఎందుకు కావాలి? చంద్రుడి మీద బేస్ కట్టాక దాన్ని మెయింటైన్ చేయడానికి అమెరికాకి నమ్మకమైన టెక్నాలజికల్గా అడ్వాన్స్ అయిన పార్ట్నర్స్ కావాలి. రష్యా, చైనాలను వాళ్ళు పిలవలేరు. ఆస్ట్రేలియా, సౌత్ కొరియా స్పేస్ ప్రోగ్రామ్స్ అంత అడ్వాన్స్డ్ కాదు. ఆఫ్రికా, అరబ్ దేశాలు, సౌత్ అమెరికా దేశాలకు ఈ కెపాసిటీ లేదు. కాబట్టి అమెరికాకు ఉన్న బెస్ట్ ఆప్షన్స్ మూడే 3: జాక్సా, ఇసా అండ్ మన ఇస్రో. 2032 నాటికి చంద్రుడి మీద మనుషులు పర్మనెంట్గా నివసించేలా అమెరికా చేస్తున్న ఈ ప్రయోగంలో నాసా మన ఇస్రో సైంటిఫిక్ ప్రోగ్రెస్ గురించి ఈ ఆఫర్ ఇవ్వడం నిజంగా ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే అమెరికాతో కలిస్తే మన సొంత స్పేస్ మిషన్స్ ఆగిపోతాయా? అస్సలు ఆగవు. ఇస్రో ఇండిపెండెంట్ ప్రోగ్రామ్ అలాగే కొనసాగుతుంది. పిఎం మోడీ గారు 2023లోనే ఇస్రోకి ఒక టార్గెట్ ఇచ్చారు. 2035 నాటికి మన సొంత ఇండియన్ స్పేస్ స్టేషన్ రెడీ అవ్వాలి. 2040 నాటికి ఒక భారతీయుడు చంద్రుడి మీద అడుగు పెట్టాలి అని. ఇప్పుడు నాసా మిషన్లో జాయిన్ అవ్వడం వల్ల మనకు వచ్చే అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనుషులు చంద్రుడి మీద ఎలా సర్వే అవ్వాలి, అక్కడి క్లైమేట్ మనుషుల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనే ఎక్స్పోజర్ మనకు దొరుకుతుంది. ఇది ఫ్యూచర్లో మన సొంత ఇస్రో మిషన్స్కి విపరీతంగా హెల్ప్ అవుతుంది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూస్తే ఇండియాకి ఒక ఎక్సలెంట్ ఆఫర్. మన వాళ్ళు దీన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఫ్యూచర్లో మన ఇండియన్ ఆస్ట్రోనట్స్ ముందు నాసా ద్వారా చంద్రుడి మీదకి వెళ్ళి ఆ తర్వాత 2040లో మన సొంత ఇస్రో రాకెట్ ద్వారా చంద్రుడి మీద అడుగు పెడితే దట్ విల్ బి ఏ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా. దీని గురించి మీకేమనిపిస్తుంది? నాసాతో ఇస్రో కలవడం కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ని కామెంట్ సెషన్లో షేర్ చేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. జై హింద్.